నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. పట్టణాన్ని స్వచ్ఛ కొవ్వూరుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని పేర్కొన్న కొవ్వూరు పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ సూరపనేని చిన్ని. భీమవరంలో జనవరి 20వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపిన సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. ఆరోగ్యకర జీవనానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్న కొవ్వూరు పురపాలక కమిషనర్ టి నాగేంద్ర కుమార్. తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కొవ్వూరు పట్టణంలోను చాగల్లు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. కొవ్వూరులో జరిగిన కార్యక్రమంలో నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, కంటమణి రామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలోనే ఒక రారాజుగా వేసి ఆయన అప్పుడు తీసినటువంటి సినిమాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద బడుగు బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలటువంటి దాని మీద సినీ రంగం నుంచి కూడా అనేక సినిమాలు తీయటమే కాకుండా మనమందరం కూడా నిత్యం దేవుళ్ళు పూజిస్తూ ఉంటాం. ఏ దేవుడు ఏ రూపంలో ఉంటాడు అనేటువంటిది మన ఎవరికి కూడా తెలియదు. కానీ నందమూరి తారక రామారావు సినీ రంగంలో పనిచేస్తూ ఒక రాముడు ఏ విధంగా ఉంటాడు, ఒక కృష్ణుడు ఏ విధంగా ఉంటాడు, ఒక దుర్యోధనుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటిది రూపాలు ఇచ్చి దేవుడు ఈ రూపంలో ఈ విధంగా ఉంటాడని చెప్పని నిరూపణ చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. అంతేకాకుండా ఈ యొక్క దేశంలో అనేక మంది పోరాటం చేసి దేశ ప్రజల కోసం అమరులైనటువంటి అల్లూరి సీతారామరాజు, అటువంటి మేధావులు, అటువంటి ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి, దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది యొక్క దేశ సంఘ సంస్కర్తల కోసం కూడా ఏ విధంగా ఉంటుందని తీసుకొచ్చి పనిచేసిన వ్యక్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు కానీ, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు కానీ, ఇవాళ మండల వ్యవస్థను తీసుకురావడం కానీ, ఆనాడు ఉన్నటువంటి కర్ణాలో మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసి ఇవాళ విఆర్ వ్యవస్థను తీసుకురావడం సంబంధించి కానీ, మహిళలకు కూడా ఆస్తులు సమాన హక్కు కల్పించడంలో కానీ, లేదా స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికబడినటువంటి కులాలకి రిజర్వేషన్ కల్పించే మహానుభావుడు ఇవాళ ఎన్టీ రామారావు గారు. ఈ యొక్క రాష్ట్రం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వీళ్ళు ముందుకు తీసుకెళ్లి ఇవాళ దేశంలోనే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ కూడా పనిచేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయనకి ఖచ్చితంగా ఇన్ని సేవలు అందించినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పని కూడా కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఇవాళ దేశ చరిత్రలోనే ఇవాళ ఎన్టీ రామారావు గారు స్థిరస్థాయిగా నిలిచిపోతారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన్ని గుర్తించి వెంటనే ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి అనుకుంటూ డిమాండ్ చేస్తూ, ఏదైతే ఆయన పెట్టినటువంటి ఆలోచన విధానం కానీ, ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ యొక్క దేశం కోసం ఏ విధమైన ప్రణాళికలు అయితే చేశాడో, ఏ విధమైన ఆలోచనలు అయితే తీసుకెళ్లాడో దానిని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ రికార్డ్ బ్రేక్ ఇవాళ తెలుగుదేశం పార్టీ కోర్టు సభ్యత్వాలు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ కోర్టు సభ్యత్వాలు చేసి ఇవాళ రికార్డును కూడా సృష్టించిన పరిస్థితి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి సమక్షంలో చేశాం. గతంలో ఉన్నటువంటి 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను కూడా ఇవాళ 5 లక్షల రూపాయలు చేశాం. సహజ మరణాన్ని కూడా 10,000 రూపాయలు కూడా ఇచ్చి ఇవాళ తెలుగుదేశంలో పనిచేస్తున్న నాయకుల్ని, కార్యకర్తలను కూడా ఆదుకోవడం కోసం ఒక భరోసా కల్పించే నాయకుడు ఇవాళ మా నారా లోకేష్ బాబు గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. దేశ విదేశాలను తిరుగుతూ ఇవాళ పారిశ్రామికంగా డెవలప్ చేయాలి, ఉద్యోగాలు కల్పించాలని తలంపుతోటి ఇవాళ నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాలు తీయాలని చెప్పిన 5 సంవత్సరాల కాలం లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు గారి ఆలోచనని, చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే ఈ రాష్ట్రం కోసం పరితపించారో, ఆయన ఆలోచనలు కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ రాష్ట్రం కోసం ఏవైతే ఉన్నాయో
వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఆయన యొక్క జయంతిని కానీ, ఆయన యొక్క వర్ధంతిని కానీ జరుపుకోవడంలో మా ఉద్దేశం ఒకటి. ఆయన పార్టీని ఏ విధంగా స్థాపించాడు, ఎవరి కోసం స్థాపించాడు, ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ, ఆయన పాటుపడిన ఈ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి విధానాలు కానీ ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో వాళ్ళు చేసి వాళ్ళు మేము ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఎన్టీ రామారావు ఆలోచనల్ని, ఆయన యొక్క విధానాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలంతా కూడా చైతన్యపరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ తెలియజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసి పింఛన్లు మంజూరు కాబడిన పింఛన్దారులు మరియు కుటుంబ పింఛన్దారులు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ లైఫ్ సర్టిఫికేట్ను జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 లోపు విధిగా సమర్పించవలనని తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ శనివారం తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా సదరు లైఫ్ సర్టిఫికేట్ నిర్ధారణ చేయవచ్చు అని డిటిఓ సత్యనారాయణ పేర్కొన్నారు. లైఫ్ సర్టిఫికేట్ను జీవన్ ప్రమాణ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించే వెసులుబాటు అందుబాటులో ఉందని, ఆధార్ సంఖ్య ఆధారంగా బయోమెట్రిక్ గుర్తింపు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీతో కూడి లైఫ్ సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంటుందన్నారు. వ్యయ ప్రయాస కోర్చి ట్రెజరీకి వెళ్లవలసిన అవసరం లేదన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పి ఆంజనేయులు పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వలన గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే మున్సిపల్ సిబ్బందే కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు అయినట్లయితే స్వచ్ఛత అనే దానికి అవకాశం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత మీద, పరిశుభ్రత మీద భాగస్వాములు అయినట్లయితే పరిశుభ్రమైన పట్టణంగా, పచ్చని పట్టణంగా, చక్కని పట్టణంగా తయారవుతుంది. దానికి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈరోజు మన కలెక్టర్ గారి చేతుల మీదుగా స్వచ్ఛ భారత్లో పాల్గొని వారి స్వయంగా మొక్కలు పీకి పరిశుభ్రత చేశారు. మనమందరం కూడా బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛత మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. భీమవరంలో జనవరి 20వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న శిబిరంలో షుగర్ వ్యాధికి ఉచిత చికిత్స అందించి మందులు, పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ మరియు ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు మెమోరియల్ సంయుక్తంగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షుగర్ వ్యాధి ఉన్న వారికి పాదాలు, పగుళ్లు, పుండ్లు, గాయాలు, స్పర్శ కోల్పోవడంపై ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. మన మినిస్టర్ గారు, వర్మ గారు అందరూ నాకు సహకరించారు. నాకు చాలా ఆనందం అన్నమాట, ప్రతి ఒక్కరూ కూడా. అందుకే ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఇందులో మెయిన్ ఏంటంటే మెడిసిన్స్ అందరికీ ఇవ్వాలి. మెడిసిన్స్ చాలా కాస్ట్లీతో కూడుకున్న పరికరాలు మీకు ఇంచుమించుగా 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంటాయి. లండన్ నుంచి అవి ఈసారి మనం ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈసారి మేము అనుకునేది ఏంటంటే పేషెంట్స్ అవగాహన కలిగింది కదా, ఎక్కువ పెరుగుతారు అని మన డాక్టర్ గారు ముందు నుంచే వరం గారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంట్లో మెయిన్ ఏంటంటే మా పెద్ద పాప సాయి ప్రసీద, ఎప్పటి నుంచో 2 months నుంచి డాక్టర్ గారు, లండన్ డాక్టర్ గారు ఈ అమ్మాయి ఫాలోఅప్ చేసి అంతా మెడిసిన్స్. మేము ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా ప్రమాదకరమైన జబ్బు ఇది. షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అవటం అంటే వాళ్ళకి తెలీదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు మామూలుగా చెప్పులు లేకుండానో లేకపోతే మామూలు చెప్పులతో నడిచేస్తూ ఉంటారు. ఎక్కడో దగ్గర చిన్న రాయి అయినా వాళ్ళకి స్పర్శ తెలీదు. అది లోపలికి ఎలా ఫామ్ అయ్యి అది స్లో పాయిజన్గా వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు అది అలా అయ్యి అది ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే కాలు తీసేస్తారు. ఒక వైద్యం లేదు. వేలు దగ్గరికి వచ్చేసరికి వేలు తీసేయాలంటారు. అది కొంచెం మీదకి వెళ్ళింది నుంచి ఇక్కడ కాలు తీసేయాలంటారు. అలాగా కాలు తీయకుండా, వేలు తీయకుండా ట్రీట్మెంటు ఇండియాలో ఫస్ట్ మనమే చేస్తున్నాం ఈ క్యాంప్. అది మా డాక్టర్ వేణుగారు చేస్తారు. ఈ అవగాహన కలిగి ముందే చిన్న పిసరు వేలు దగ్గర చిన్న
కురుపులాగా అనిపిస్తుంది అండి. అది పాపం తెలియదు కదా, వాళ్ళు కురిపే కదా తగ్గిపోతాను, అది చాలా ప్రమాదం. ఆ టైంలోనే చెప్పి మాకు ఇన్ఫామ్ చేస్తే ఇప్పుడైనా ఇది తెలుస్తుంది. అక్కడికి ఆ వేలు దగ్గర నుంచే మనం వెంటనే ట్రీట్ చేసేస్తాం. అంటే లోపల ఎన్నో నరోస్ ఉంటాయి. ఆ నరోస్ టెస్ట్ చేసే మిషన్ ఓన్లీ లండన్లోనే ఉందన్నమాట, ఆ వేణుగారిని. రేపు వచ్చినప్పుడు మనం మొత్తం ఆ టెస్టులు కూడా చేస్తాం. మీరు కూడా చేయించుకోవచ్చు అందరూ. ముందుగా కాళ్ళు టెస్టులు, నరాస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం. అంత మంచి కాస్ట్లీ వైద్యం. శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం శ్రీ కృష్ణరాజు గారి జయంతి జనవరి 20వ తారీఖున ఉదయం 9 గంటలకు డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్ ప్రత్యేకత ఏమిటంటే షుగర్ పేషెంట్లకి చాలామందికి, మన దేశంలో 20% మంది షుగర్ పేషెంట్లు ఉంటారు. 1,00,000 జనాభాకి కనీసం 20,000 మంది షుగర్ పేషెంట్లు ఉంటారు. అసలు మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే పట్టణాన్ని స్వచ్ఛ కొవ్వూరుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొవ్వూరు పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ సూరపనేని చిన్ని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కొవ్వూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఉద్దేశంతో ప్రతి 3వ శనివారం అందరినీ, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ పబ్లిక్ రిప్రజెంటేషన్ అందరినీ కూడా కలిపి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా, ఎందుకంటే ఈరోజు చెత్త పెద్ద సమస్యగా మారిపోయింది ప్రపంచంలో. మరి వేస్ట్ దీన్ని మరి చాలా దేశాలు చాలా ఎక్కువగా ఈ చెత్త మీద ఫోకస్ చేయకపోవటం వలన ఈరోజు పర్యావరణానికి పెద్ద ముప్పుగా ఏర్పడటం జరిగింది. మరి ఆ పర్యావరణాన్ని అంతా కూడా మనం దాన్ని సరిచేయటానికి, అదేవిధంగా మరి తయారు చేయాలంటే ఈరోజు ఇవన్నిటిని కూడా భవిష్యత్ తరాలకి ఎడ్యుకేట్ చేయటం, అదేవిధంగా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ శుభ్రంగా ఉండాలి, మన ప్రాంతం శుభ్రంగా ఉండాలి, మనందరం కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినందుకు దీన్ని అందరం కూడా విజయవంతం చేసి రాబోయే రోజుల్లో మన కొవ్వూరుకి స్వచ్ఛ కొవ్వూరు కింద మనందరం కూడా దీన్ని తీర్చిదిద్దడానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శనివారం నూజివీడు మండలం తుక్కులూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుక్కులూరు కూడల్లో మానవహారంగా ఏర్పడి అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞను చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచే తొమ్మండ్రు బుజ్జి, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఎల్పీఓ ఎంపీఎల్ సుందరి, డిఎల్డీఓ వెంకట్రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో 1 కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్నేషనల్ స్కీమ్ ప్రారంభమైందని, వీటిని యువత సద్వినియోగం చేసుకుని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో పీఎం ఇంటర్న్షిప్ పథకం గోడ పత్రులను జిల్లా పరిశ్రమలాధికారి శివనిధర్ రామన్, సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం పేరుమాల రావులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఆరోగ్యకర జీవనానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కొవ్వూరు పురపాలక కమిషనర్ టి నాగేంద్ర కుమార్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కొవ్వూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. చేయడం, బస్టాండ్ దగ్గర మానవహారంగా నిలబడి ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత అన్నది మనందరి బాధ్యత. దాన్ని మీ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు స్వచ్ఛ పట్టణంగా మన కొవ్వూరుని చూపించడానికి మీ అందరి సహకారం మాకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, అట్లాగే ప్రతి నెల కూడా 3వ శనివారం నాడు మనం స్వచ్ఛత దివస్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపడతాం. అంటే ఒక 3వ శనివారమే కాకుండా ప్రతిరోజు మనం స్వచ్ఛతగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మీకు తెలుసు. మన ఇల్లుని శుభ్రంగా పెట్టుకుంటాం, మన చెత్తను తీసుకెళ్ళి పక్కింట్లో పడేస్తాం. అట్లా కాకుండా మన ఇల్లే కాకుండా పరిశుభ్రాలు కూడా శుభ్రంగా ఉంటేనే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే, కానీ పాటించడానికి మనం కొంచెం వెనకడుగు చేస్తుంటాం. కాబట్టి
ముందుగా మా కార్యాలయాలు శుభ్రపరచుకున్నాం, వీధుల్లోకి వస్తున్నాం. మా పురపాలక సంఘ కార్మికులందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారు. ఇచ్చే చెత్తను కూడా తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయడానికి గతంలోనే మీ అందరికీ 3 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సక్రమంగా ఉపయోగిస్తూ మాకు తడి చెత్త, పొడి చెత్తగా వేరుగా ఇస్తే దాన్ని కూడా మేము సక్రమంగా ట్రీట్ చేస్తూ ఎంఆర్ఎఫ్ సెంటర్ కూడా ఆల్రెడీ గతంలో ఉన్నదే, దాన్ని మళ్ళీ తయారు చేసాం, రీఫర్బిష్ చేసాం. అలాగే అక్కడే విండో కంపోస్టింగ్ కూడా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మాకు సహకారం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేస్తూ మాకు పురపాలక సంఘ కార్మికులకు ఇస్తూ, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా చేయకుండా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ స్వచ్ఛ దివస్ స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా 12 నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం బొమ్మూరు రూరల్ రాజీవ్ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిసరాల పరిశుభ్రత, మనం నివసించే తిరిగే ప్రాంతాలలో శానిటేషన్ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా పాటించనున్నట్లు, అదే స్ఫూర్తి నెల రోజుల పాటు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి దశాబ్దాల క్రితమే విజనరీతో కూడి ప్రజలని భాగస్వామ్యం చేస్తూ జన్మభూమి కార్యక్రమం చేపట్టినట్లు గుర్తు చేశారు. దైవభక్తి పక్కన పరిశుభ్రత నినాదంతో ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టడంతో పాటు సామూహిక క్లీనింగ్ డ్రైవ్ల ద్వారా చెత్త, చెదారం వంటివి తొలగింపు, పరిసరాలను శుభ్రపరచడం, శిథిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్లు మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను, డ్రైన్లలో పూడిక తీత పనులు చేపట్టడం, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, ఎంపీడీఓ టి శ్రీనివాసరావు, ధవళేశ్వరం సిఐ గణేష్, ఈఓపీఆర్డి ఆర్మ్స్ట్రాంగ్, ఇతర అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, సచివాలయం సిబ్బంది, రాజీవ్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణంలో బస్టాండ్ వద్ద జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఫ్లోర్ లీడర్ సురపనేని చిన్ని, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. శుభ్రపరచాలన్న మన ఆధ్వర్యంలోనే సంబంధిత అధికారులు, ఇటు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కానీ, గ్రామాలు అయితే పంచాయతీ సెక్రటరీస్ ఆధ్వర్యంలో కానీ, శానిటైజర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత రెగ్యులర్గా డ్రైన్ క్లీన్ చేయించడం, చెత్త ఎప్పటికప్పుడు తీసుకొచ్చి బయట తీసుకెళ్లి దాన్ని రాళ్ళు తోలటం చేసినప్పుడు, పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మనంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ఆ ఆలోచనతో మన ప్రభుత్వం ఈ నెల జనవరి 18వ తారీఖు నుంచి ప్రతి 3వ శనివారం కూడా దీని ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అటువంటి దాని పేరు మీద పల్లెల్ని, పట్టణాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలని చెప్పిన దాంతో ఒక కార్యక్రమం వచ్చింది. దీన్ని మనం క్రమం తప్పకుండా సంబంధిత పారిశుధ్య కార్మికులతో పాటు ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మన గ్రామాల్ని, మన పట్టణాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్న సంగతి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన కొవ్వూరు పట్టణంలో మీ అందరూ కూడా తెలుసు, మనకు దోమలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. దోమలు కూడా అది సామాన్య దోమలు కాదు, చాలా బలంగా ఉంటాయి. మరి ఇక్కడ మనందరి యొక్క బ్లడ్ని బట్టి ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయా, మన పరిశుభ్రాల గురించి అట్లా ఉంటాయని నాకు తెలియదు. కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి బలంగా మన దగ్గర ఉన్న దోమలు మాత్రం అంత బలంగా ఉంటాయి. పగలే రూముల్లోకి వచ్చి మనల్ని కుడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దానితో మనం బ్యాట్లతో కానీ లేకపోతే ఆల్అవుట్లు కానీ ఇతరగా పెట్టుకొని వాటిని మనం నిర్మూలన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన పరిస్థితులు, మన డ్రైనేజీ కానీ మన రోడ్లు కానీ శుభ్రంగా ఉంటే ఆ దోమల ముందు మనం అరికట్టవచ్చు. మన ఇంటిలోకి వరకే మనం చూసుకుంటే మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి చెత్త ఏదైతుందో, మురుగు ఏదైతుందో అది శుభ్రం చేసుకోలేకపోతే మన ఇంటిలోకి ఏదో ఒక మూల నుంచి దోమలు వస్తూనే ఉంటాయి. ముందు వాటిని శుభ్రంగా చేసుకుంటే కనుక ఇంటిలోకి వచ్చేటువంటి దోమల సంఖ్య మనకు తగ్గుతుంది. కాబట్టి మనం ఉండేటువంటి ప్రాంతంలో ఆ రోడ్లలో కావచ్చు, వార్డులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు,
ఇవాళ బహిరంగ ప్రదేశాల్లో మార్కెట్లు కానీ బస్ స్టాండ్లు కానీ వీధుల్లో కానీ ఎక్కడైతే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎక్కువగా మనం తీసుకొచ్చి చెత్త వేసేటువంటి ప్రాంతాలు ఏవవుతున్నాయో అవి ఎప్పటికప్పుడు చెత్తను మనం బయటికి తీసుకుపోయి డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే కనుక చాలా వరకు మనం వీటిని నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని దీని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దయచేసి ఇటు కార్మికుల పని కదని చెప్పని మిగతా ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళతో పాటు కలిసి మనం కూడా ప్రతి 3వ శనివారం నాడు నెలలో దీని మీద దృష్టి పెట్టి శుభ్రంగా మనం నెలకొకసారైనా మన ప్రాంతాలు మన రోడ్లు అన్ని శుభ్రపరచుకుంటే కనుక ఎంతో కొంత మేరకు ఇట్లు మనం శుభ్రపరచుకుంటాక ఈ దోమలు కానీ ఈగలు కానీ నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా భాగస్వాములు అవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది. దయచేసి అందరూ కూడా దీన్ని పాటించినట్లయితే మనంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఎవరి కోసం కాదు, మన కోసం చేసేది, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం చేసేది. కాబట్టి ఎవరి పని వాళ్ళు, ఎవరింట్లో చెత్త వాళ్ళు, ఎవరింట్లో ట్రైన్ వాళ్ళు, మన ఇంట్లో పనులు మనం చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎలాగైతే చేసుకుంటామో బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉన్నటువంటిది కానీ కూడా మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన గ్రామాన్ని మన పట్టణాన్ని మనం శుభ్రపరచుకునే విధంగా భాగస్వాములు కావాలని చెప్పని ప్రత్యేకంగా మీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పిలుపులో భాగంగా మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు అయ్యి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి కమిషనర్ గారికి, చిన్ని గారికి, అదేవిధంగా సంబంధిత వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రతి నెల కూడా ఈ విధంగా దిగ్విజయం చేయాలని చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర సుందరాంధ్ర, స్వచ్ఛాంధ్ర సుందరాంధ్ర, స్వచ్ఛాంధ్ర సుందరాంధ్ర. థ్యాంక్ యూ సార్. ఏలూరు నగరంలో శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు చేతపట్టి బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. తదుపరి అధికారులు, ప్రజలు, విద్యార్థులు మహిళలతో కలిసి మానవహారంగా ఏర్పడి వారందరితో స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నగరపాలక కమిషనర్ ఏ భానుప్రతాప్, జెడ్పీసీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిపిఓ కె అనురాధ, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వి శ్రీలక్ష్మి, డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృష్ణవరం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, తహసీల్దార్ శేషగిరి, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి, ఆర్టీసీ డిఎండి వాణి, మానవతా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులు లాభసాటి వ్యాపారంతో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛత, కల్తీలేని ఆహారంపై చిరు వ్యాపారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొడిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శుచి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు చిరు వ్యాపారులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమం 12 నెలల పాటు ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, కల్తీలేని ఆహార పదార్థాలు తదితర అంశాలపై కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఖతీబ్ కౌసర్ భాను, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాస్ బాబు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్స్ వైస్ ప్రెసిడెంట్ పి రఘు, తహసీల్దార్లు సునీల్ కుమార్, వై శ్రీనివాస్, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో